మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో రవి, 10లో చంద్రుడు, 5లో శుక్రుడు, 3లో శని. శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న కాలంలో తీసుకునే నిర్ణయాలు సుస్థిరమైన ఫలితాలను ఇస్తాయి. విఘ్నాలను త్వరగా అధిగమిస్తారు. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల అండ పెరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ధర్మబద్ధంగా ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది. స్పష్టమైన భావజాలంతో కృషి చేయండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో చొరవ చూపండి. ఆర్థిక పరంగా మంచి కాలము. అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే ధనపరమైన ఫలితాలు బాగుంటాయి. సంపాదన పెరుగుతుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వివాదాలకు దూరంగా ఉంటూ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ముఖ్య కార్యక్రమాల్లో విజయస్ఫూర్తిని ప్రదర్శించండి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేయండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? అష్టమంలో ఉన్న కుజదోష నివారణార్థమై కందులు దానం చేయండి.